హాయ్, వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది, నేనైతే సంక్రాంతికి ఊరొచ్చాను కదండి. సో 10 days అయితే అందరితో చక్కగా బాగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి ఇప్పుడైతే చాలా బాధగా తిరుపతికి అయితే రిటర్న్ అవుతున్నామండి. సో మేమైతే 2 days ముందే మేము ట్రైన్ కోసం వచ్చాము, బట్ ఏ ట్రైన్ కూడా ఖాళీ లేకుండే అండి. సో అందుకని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయి ఇంటికి ఇంకా తాతకాల్లో టికెట్ చేసుకుని అయితే వెళ్ళిపోయాము. సో ఇప్పుడైతే మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నానండి వీడియో. సో ఇంకా ట్రైన్ అయితే ఇక్కడ అంటే తుని నుంచి సామర్లకోట వరకు కూడా ఖాళీ లేకుండే ట్రైన్స్. అందుకని మేమైతే చిన్ని రిక్షాలో చక్కగా ఎక్కేసి ఆటో స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి బస్ అయితే ఎక్కేసి సామర్లకోట స్టేషన్కి అయితే మేము వెళ్ళిపోయామండి. ఇంకా స్టేషన్లోనే మేమైతే లంచ్ చేసేసాం. మాకు ఈవినింగ్ 3కి ట్రైన్ ఉండే తిరుపతిది. సో ఇంకా స్టేషన్లోనే లంచ్ అయితే చేసేసామండి. ఇంకా మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు బ్యాగ్ మీద కూర్చొని. అక్కడ కూర్చొని చైర్స్ ఉన్నాయి, అయినా అక్కడ కూర్చోరంట. సో బ్యాగ్ మీదే కూర్చొని ఆటలాడుతున్నారు. ఇంకా సరే వాళ్ళు ఎంజాయ్ అని చెప్పేసి వదిలేసామన్నమాట. అంతలోకి మా ట్రైన్ కూడా వచ్చేసిందండి. చక్కగా ట్రైన్ అయితే ఎక్కేసాము. నార్మల్ టికెట్స్ అయితే అస్సలు దొరకలేదండి సంక్రాంతి హాలిడేస్లో. ఇంకా ఏసీ రిజర్వేషనే దొరికింది. ఇంకెట్లో కొట్ట అయితే మన ఇంటికి మనం వెళ్ళాలి కదండి, అందుకని చెప్పేసి ఇంకా ఏసీ రిజర్వేషన్ అయితే మేము కన్ఫర్మ్ చేసుకొని ఇంకైతే మా జర్నీ అయితే చాలా సేఫ్గా కూల్గా అయితే జర్నీ అయితే సాగిందండి. ఇంటికి రాగానే టీవీ పెట్టేసుకొని ఆటలు ఆడుతూ ఉన్నారన్నమాట. ఇంకేంటి ఇంత అల్లం చూపించేస్తుంది, ఇన్ని చూపించేస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? సో మేము ఊరి నుంచి వచ్చిన ఒక 3 daysకి నా బర్త్డే ఉండేనండి. సో నా బర్త్డే కోసం ఇదంతా ప్రిపరేషన్ అనమాట. ఇంకా ఊరి నుంచి రాగానే అంటే ఇంకా షాపింగ్ కూడా నేను అయితే ఏమీ చేయలేదండి. అందుకనే షాపింగ్లో కూడా ఏం పెట్టలేదు. అంత టైం లేకుండే అండ్ అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే అనమాట. సో అందుకని చెప్పేసి ఏదో ఒకటి వేర్ చేద్దాంలే శారీ అని అనుకున్నాను. ఇంకా అయితే ఆ రోజు గెస్ట్ ఆంటీ వాళ్ళు, పాస్టర్స్, అంకుల్ వాళ్ళు, ఇక్కడ మాకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళందరినీ అయితే మేము ఇన్వైట్ చేసాం బర్త్డేకి. ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఆ రోజు సండే కదా అండి నా బర్త్డే, Jan 25th నా బర్త్డే అనమాట. సో ఆ రోజు సండే ఇంకా ఆంటీ వాళ్ళు కూడా చర్చ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసారు. ఇంకా ఆంటీ గారు సిస్టర్ రాగానే మా పిల్లలు అయితే అమ్మమ్మ 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 అని ఎంత క్యూట్గా ఆడుకున్నారో ఆంటీ గారితో. చాలా హ్యాపీ అనిపించింది. ఆంటీ బాగోలేకపోయినా ఇంకా నా బర్త్డే కోసం ఆంటీ వాళ్ళు వచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ గారు. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. అండ్ ఇక్కడైతే మా సిస్టర్ కొంచెం నాకైతే హెల్ప్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా నాకైతే మా హస్బెండ్ బిర్యానీ చేయమన్నారు కానీ నాకైతే బిర్యానీకి ఇప్పుడు చేత కదండి, ఇప్పుడు ఎలా ఒకటో అది పాడైతేనే ఉంటుంది. అందుకని నేను బిర్యానీ జోలికి అయితే నేను అస్సలు పోను. అలా అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు కూడా ఎప్పుడు బిర్యానీ చేసిన ఏదో ఒక ఫాల్ట్ ఉండేవాళ్ళు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ నేనైతే ఇంకా రొయ్యలు గోంగూర చేశాను, మటన్ అండ్ తర్వాత రివర్ ఇంకా పలావ్ అయితే చేశాను అనమాట. నేను నా హస్బెండ్ ఎప్పుడు ఒకటే అనుకుంటామండి, మనం ఎవరినైనా ఇంటికి పిలిచాము అంటే వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టి మనస్ఫూర్తిగా పెట్టి పంపించాలనేది నాది మా హస్బెండ్ ఇంటెన్షన్ అనమాట. సో అందుకని చెప్పేసి ఆ రోజు అయితే వాళ్ళందరికి ఇష్టమైనవి మేము ప్రిపేర్ చేసామన్నమాట. అందరూ మనస్ఫూర్తిగా చక్కగా మంచిగా తినేసి నన్ను దీవించి నాకు మంచి విషెస్ చేసి నా కోసం ప్రే చేసి అయితే వెళ్ళారు అనమాట. సో ఆ రోజు ఇంట్లో కూడా ప్రేయర్ పెట్టుకున్నాము మేము. ఇంకా మా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఇల్లు అయితే మస్తు కలకలగా అనిపించింది అనమాట. జనాలు అందరూ ఉంటే ఇల్లు సరిపోలేదు, చాలా చిన్న ఇల్లు మాది. సో ఇంకా అందరం కింద కూర్చుని ఇంకా ప్రేయర్ అయితే మేము స్టార్ట్ చేసేసుకున్నామండి. అండ్ ప్రేయర్ మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అన్నప్పుడు పిల్లలు ఆగుతారా? నా పిల్లలు అయితే అస్సలు ఆగలేదు. నాకంటే ముందు మా పిల్లలే కోసేస్తున్నారు అనమాట. సో చూస్తూ ఉండండి. సో చూసారు కదండి లాగ్ అంతా. ఈ లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ బ్యూటిఫుల్ శారీ మాత్రం మా అన్నయ్య వదిన బర్త్డే గిఫ్ట్గా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య వదిన, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.